అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకైతే వస్తా. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్తో గెలిచి IPL 2026 సీజన్లో ఫస్ట్ టీం అయితే క్వాలిఫై అయితే అయిపోయింది ప్లేఆఫ్స్కి. క్వాలిఫైయర్ 1 అయితే ఆడుతుంది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. పక్కా క్వాలిఫైయర్ 1 అయితే ఆడుతుంది. ఇప్పుడు డౌట్ ఏమంటే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ 1లో ఫినిష్ చేస్తుందా, టాప్ 2లో ఫినిష్ చేస్తుందా? ఎక్కడ ఫినిష్ చేస్తే అంటే క్వాలిఫైయర్ 1 ఆడుతుంది కదా. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి నెక్స్ట్ మ్యాచ్ పెండింగ్ అయితే ఉంది. ఆ మ్యాచ్ ఏమైనా గెలిస్తే ఆ మ్యాచ్ పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు. అయినా కూడా వాళ్ళు ఓడిపోవాలని అయితే అనుకోరు కదా. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోయినా కూడా గెలిస్తే పక్కా టాప్ 1లోనే ఎండ్ చేస్తుంది. ఒకవేళ ఓడిపోయినా కూడా నెక్స్ట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ 1లోనే ఎండ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆర్సీబీ సెకండ్ అంటే టాప్ 1 నుంచి టాప్ 2కి దిగదు. ఒకవేళ దిగలంటే ఏం జరిగితే ఆర్సీబీ కిందకి దిగుతుందంటే, జీటీ నెక్స్ట్ మ్యాచ్ హై రన్ రేట్తో ఏమైనా గెలిచేస్తే. ఆల్రెడీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెట్ రన్ రేట్ విపరీతంగా ఉంది. విపరీతంగా మిరాకిల్ జరిగిపోయి జీటీ IPL హిస్టరీలోనే ఒక పెద్ద విన్నింగ్ అనుకుంటే అప్పుడు జీటీ టాప్ 1 పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అవునా కదా. ఒకవేళ సన్ రైజర్స్ హైదరాబాద్ 2 మ్యాచ్లు విపరీతమైన హై రన్ రేట్తో గెలిచినా కూడా సన్ రైజర్స్ టాప్ 1 పోతుంది. టాప్ 2కి అయితే వస్తుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అవునా కదా. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ 1 ఆర్ టాప్ 2లో ఫినిష్ అయితే చేస్తుంది. దాని తర్వాత జీటీ తర్వాత SRH టాప్ 2 టాప్ 3లో అయితే ఫినిష్ చేసే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఉన్నాయి ఈ రెండు టీమ్స్కే. ఒకటి జీటీ, 2 సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ 2 టాప్ 3లో ఫినిష్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక మెయిన్ ఏమంటే టాప్ 4కే ఇక్కడ పెద్ద గొడవ. IPL 2026 సీజన్లో టాప్ 4కి పెద్ద గొడవ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఏంటి బ్రో, పంజాబ్ కింగ్స్ ఫస్ట్ 6 మ్యాచ్లు గెలిచిపోయిన తర్వాత లాస్ట్ సీజన్ రన్నర్అప్గా నిలిచింది. ఈ సీజన్ 6 మ్యాచ్లు గెలిచింది. శ్రేయస్ అయ్యర్ కన్నా పెద్ద పోటుగాడు ఎవరు లేరు. T20కి శ్రేయస్ అయ్యర్రే కెప్టెన్. పెద్ద పోటుగాడని చాలా మంది అయితే అనుకునింది. కానీ చూడండి, శ్రేయస్ అయ్యర్ రివర్స్ అయిపోయింది. ఫుల్ రివర్స్ అయితే అయిపోయింది. 6 మ్యాచ్లు ఓడిపోయింది. చూడండి, 6 మ్యాచ్లు గెలిచి 6 మ్యాచ్లు కంటిన్యూస్గా ఓడిపోయింది. 6 గెలిచింది, 6 ఓడిపోయింది. మ్యాచింగ్ అయితే సరిపోయింది. చూడండి ఎంత దరిద్రమను కదా. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్కి క్వాలిఫై అయ్యే కూడా ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ అయితే ఉన్నాయి. అవును కదా. నెక్స్ట్ మ్యాచ్ గెలిచి తీరాల పంజాబ్ కింగ్స్. ఒకవేళ గెలిచినా కూడా వేరే టీమ్స్ రిజల్ట్ మీద డిపెండ్ అయితే అవుతుంది. అయినా కూడా పంజాబ్ కింగ్స్ క్వాలిఫై అయ్యేది చాలా అంటే చాలా కష్టం అయితే అయిపోతుంది. మనం అనుకున్నది ఏమి, ఫస్ట్ 6 మ్యాచ్లు గెలిచిన తర్వాత పంజాబ్ కింగ్స్ టాప్ 1లో ఫినిష్ చేస్తుంది, ఛాంపియన్స్ కూడా అయిపోతుంది అనుకుంటే, ఇప్పుడు ప్లేఆఫ్స్ కూడా క్వాలిఫై అయ్యేది కష్టమైతే అయిపోయింది పంజాబ్ కింగ్స్కి. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు మ్యాచ్ అయితే ఆడుతుంది. రియన్ పరాగ్, ధ్రువ్ జురెల్ కుమ్ముతా ఉన్నారు. ఈ మ్యాచ్ గెలిచిపోతుందని అనిపిస్తోంది. ఈ మ్యాచ్తో కలిపి రాజస్థాన్ రాయల్స్కి 3 మ్యాచ్లు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి. అవునా కదా. 2 మ్యాచ్లు గెలిస్తే చాలు. 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ క్వాలిఫై అయ్యే ఛాన్సే లేదు. అవును కదా. టాప్ 4th ప్లేస్ని రాజస్థాన్ రాయల్స్ అయితే ఆక్యుపై చేస్తుంది. లేకపోతే CSK కూడా 2 మ్యాచ్లు అయితే ఉన్నాయి. ఇక పెండింగ్ ఉండేది 2 మ్యాచ్లు. ఆ 2 మ్యాచ్లు గెలిచి మంచి రన్ రేట్ మెయింటైన్ చేస్తే టాప్ 4లో CSK కూడా క్వాలిఫై అవ్వచ్చు. ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్కి చాలా పెద్ద ఫైట్ అయితే రావచ్చు. అది కాకుండా కోల్కతా నైట్ రైడర్స్ ఏమన్నా, ఆల్రెడీ కోల్కతా నైట్ రైడర్స్ది చాలా అంటే చాలా నెగటివ్లో ఉంది రన్ రేటు. అవునా కదా. ఒకవేళ చాలా పెద్ద విక్టరీ 2 గెలిచి విపరీతంగా రన్ రేట్ ఏమన్నా పెంచుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఛాన్స్ అయితే ఉంది. అవునా కదా. ఇక మెయిన్ ఛాన్స్ ఉండేది పంజాబ్ కింగ్స్ వదిలేయి. పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్కి క్వాలిఫై అయ్యేది చాలా కష్టం. మెయిన్ ఇక్కడ ఛాన్స్ ఉండేది రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళు ముగ్గురులో ఒక్క టీము టాప్ 4లో ఫినిష్ చేస్తుంది అని అయితే నాకైతే అనిపిస్తుంది. అది కాకుండా రాజస్థాన్ రాయల్స్కి 3 మ్యాచ్లు అయితే ఉన్నాయి కాబట్టి 2 మ్యాచ్లు గెలిస్తే చాలు. CSK 2 మ్యాచ్లు గెలవాలా, హై రన్ రేట్తో మెయింటైన్ చేయాలి. అవునా కదా. కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఛాన్స్ ఉంది. 2 గెలిచి అది కాకుండా నెగిటివ్ రన్ రేట్ ఉంది కాబట్టి విపరీతంగా హై రన్ రేట్ మెయింటైన్ చేస్తే కోల్కతాకు కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ
ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ని మర్చిపోయేదే ఒక మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే పంజాబ్ కింగ్స్కి క్వాలిఫై అయ్యేది చాలా కష్టం. క్వాలిఫై అవ్వదు అని అయితే నాకైతే అనిపిస్తుంది. ఇక ఛాన్స్ లేదేమో. ఈ మ్యాచ్ ఏమైనా గెలిచిందంటే ఆర్సీబీతో ఛాన్స్ అయితే ఉండేది. ఆర్సీబీ టాప్ 1లో ఫినిష్ చేస్తుంది. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ నుంచి అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది అని అయితే నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఛాన్స్ అయితే ఉంది. వేరే టీమ్స్ రిజల్ట్ మీద కూడా డిపెండ్ అయితే అవుతుంది. కానీ నాకు అనిపిస్తుంది పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ క్వాలిఫై అవ్వదు ప్లే ఆఫ్స్కి అని అయితే నాకైతే అనిపిస్తుంది. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.